జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 11వ శ్లోకము. దివ్యమాల్య అంబరధరం దివ్యగంధ అనులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ రాజా, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ విశ్వరూపం అద్భుతమైనటువంటి అప్రాకృతమైనటువంటి పుష్పమాలలతో నిండి ఉంది. ఆ విశ్వరూపం దివ్యమైనటువంటి పీతాంబరములను ధరించి ఉంది. ఆ విశ్వరూపములో సృష్టిలోని సకల తత్వాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓ రాజా, ఆ విశ్వరూపము ఆశ్చర్యకరంగా ఉంది. దివ్యమైనటువంటి గంధపు పూతతో నిండి ఉంది. ఆ విశ్వరూపం ప్రకాశిస్తూ ఉంది. ఆ విశ్వరూపానికి అంతము ఎక్కడా కనిపించటం లేదు. అన్ని దిక్కుల ముఖాలు కలిగి ఉంది ఆ విశ్వరూపం అంటూ సంజయుడు తాను మహదానందముతో మహావిశ్వాసముతో దర్శిస్తూ అనుభవిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క విశ్వరూపాన్ని, ఆ వైభవాన్ని గురించి ధృతరాష్ట్రునికి వర్ణించి చెబుతూ ఉన్నాడు. మనం కూడా శ్రీమన్నారాయణుడి యందు మహావిశ్వాసముతో భగవానుడిని అంతటా భావిస్తూ దర్శిస్తూ పరమాత్మ యొక్క ఉనికిని ఆనందముగా ఆస్వాదిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ సంజయుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 163వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణుడు పెకిలించినటువంటి జంట వృక్షముల నుండి బయటకు వచ్చిన నలకూబర మణిగ్రీవులతో శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ యక్షులారా, తద్గచ్చతాం, ఇక మీరు మీ నివాసానికి వెళ్ళండి. మత్పరమౌ నలకూబర సాధనం సంజాతో మయి భావో వామీప్సితః పరమో భవ. మీ స్థానాలకు వెళ్ళండి. మీకు నాయందు ప్రేమ ఉండాలని మీరు కోరినటువంటి కోరిక నెరవేరుతుంది. ఇకపైన మీకు పతనము అనేటటువంటిది ఉండదు అని శ్రీకృష్ణుడు అనగానే నలకూబర మణిగ్రీవులు రోటికి కట్టబడి ఉన్నటువంటి ఆ దేవదేవునికి, ఆ శ్రీకృష్ణ భగవానుడికి పరిక్రమ్య ప్రణమ్య చ పునఃపునః ప్రదక్షిణ నమస్కారములు చేసి ఆ భగవానుని ఆజ్ఞ తీసుకొని ఉత్తర దిక్కుకు ప్రయాణమై వెళ్ళారు. అయితే చెట్లు కూలినప్పుడు వచ్చినటువంటి భీకరమైన శబ్దాన్ని విని నందాది గోపాలకులంతా అక్కడికి వచ్చి చూచి, ఈ పాదపములు కూలగ ఈ పాపడు ఉలూఖమున ఇట్లు బద్ధుండై
ఏ పగిది బ్రతికే. అయ్యో, ఇంత పెద్ద చెట్లు ఇట్లా కూలిపోతే ఇక్కడే రోటికి కట్టబడి ఉన్నటువంటి ఈ కృష్ణుడు ఎట్లా బ్రతికాడో కదా. చూశారా, కృష్ణుడు ఏడవటమూ లేదు, భయపడటమూ లేదు. ఎట్టివాడో ఇతడున్, అసలు ఈ పిల్లాడేం పిల్లాడు, అర్థమే కావటం లేదు అంటూ నందాదులంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 11వ శ్లోకము. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.